లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కమిషనర్ జీవన్ లాల్ ను అరెస్ట్ చేసింది సిబిఐ. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుంది. 70 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరిపి మరో 69 లక్షల రూపాయల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్స్ ను సిబిఐ సీజ్ చేసింది. ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుమారుడే జీవన్ లాల్ హైదరాబాద్లోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో ఎగ్జంప్షన్స్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సిబిఐ కొంతకాలంగా నిఘా పెట్టింది. శనివారం ముంబైలో 70 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆయన ఇచ్చిన సమాచారంతో శ్రీకాకుళంకు చెందిన సాయిరాం పాలిశెట్టి, విశాఖకు చెందిన వీర నాగశ్రీ రామ్ గోపాల్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ట్యాక్స్ డీజీఎం విరాల్ కాంతాలాల్ మెహతా, ముంబైకి చెందిన సాజిదా మజహర్ హుస్సేన్ షాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఇవాళ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, 70 లక్షలు లంచం తీసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కమిషనర్ గా పనిచేస్తున్న జీవన్ లాల్ అయితే పట్టుబడ్డారు. సిబిఐ అరెస్ట్ చేసింది. నెక్స్ట్ సిబిఐ జీవన్ లాల్ విషయంలో ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతోంది? తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి జీవన్ లాల్ లంచాలు తీసుకుంటున్నాడని చెప్పేసి సిబిఐకి అనేక ఫిర్యాదులు రావడంతో గత 2 నెలలుగా ఆయనపై నిఘా ఉంచిన సిబిఐ ఆయన కదలికలు, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించిన తర్వాత నిన్న 70 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిబిఐ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి జీవన్ లాల్ అదనంగా 7-8 యూనిట్లకు కూడా అపీల్ యూనిట్లకి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. అక్కడ అప్పీల్ చేసుకున్నటువంటి, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో మినహాయింపు కోసం చాలామంది అప్పీల్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా అప్పీల్ చేసుకోవడానికి వారికి తిరిగి లబ్ధి చేకూర్చే విధంగా చేయాలంటే తనకి లంచంగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా జీవన్ లాల్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ మేరకే ఇంకా సిబిఐ ముందస్తు సమాచారంతోనే జీవన్ లాల్ నిన్న 70 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా జీవన్ లాల్తో పాటు మరొక నలుగురిని అరెస్ట్ చేసి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచడం జరిగింది. మొత్తం 14 మంది పైన కేసులు నమోదు చేశారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వారిపైన అదేవిధంగా 18 చోట్ల సిబిఐ సోదాలు కూడా నిన్న చేసింది. ఇటు వైజాగ్తో పాటు ఖమ్మం, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబైలో సోదాలు చేయడం జరిగింది. సోదాల్లో మరో 69 లక్షల రూపాయల నగదుతో పాటు చాలా కీలకమైన డాక్యుమెంట్స్ని కూడా సిబిఐ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా నిన్న సిబిఐ ప్రెస్ నోట్లో వెల్లడించడం జరిగింది. అయితే జీవన్ లాల్కు సంబంధించి ఆయన కూడబెట్టిన ఆస్తులన్నీ, అసలు ఎన్ని రోజుల నుంచి లంచాలు తీసుకుంటున్నాడు, ఎవరెవరికి లబ్ధి చేకూర్చాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలపైన సిబిఐ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇతనికి సహకరించిన 14 మందికి సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసి సిబిఐ ప్రత్యేక కోర్టులో నిన్ననే హాజరుపరిచారు కాబట్టి మిగతా వారి కోసం సిబిఐ గాలిస్తుంది. ఇక సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి మరిన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు ఈయన చేసిన స్కామ్లు కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. 2004లో అయిన పోస్టింగ్కి వచ్చేదే, అప్పటి నుంచి కూడా ఈయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఏ కంపెనీలకు లబ్ధి చేకూర్చాడు, మినహాయింపులు ఇచ్చాడు, వాటికి సంబంధించి తిరిగి ఎంత లబ్ధి పొందాడనే దానిపై కూడా సిబిఐ ఆరా తీస్తుంది. జీవన్ లాల్ ఎవరైతే ఆయన తండ్రి కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, వైరా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కొడుకే ఈ జీవన్ లాల్గా ఉన్నాడు. కాబట్టి జీవన్ లాల్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఇటు కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్ మినహాయింపుకి సంబంధించి భారీగా లంచాలు తీసుకున్నాడని చెప్పేసి కూడా సిబిఐ గత కొద్ది రోజులుగా ఆయనపై నిఘా పెట్టడం జరిగింది. ఈ నిఘాలోనే జీవన్ లాల్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 7-8 అప్పీల్ యూనిట్లకు కూడా జీవన్ లాలే ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి అక్కడ కంపెనీలకు సంబంధించి కొన్ని
ట్యాక్స్ మినహాయింపులకు సంబంధించిన అప్లికేషన్లు అక్కడ చేసుకుంటారు. వారికి సంబంధించే వారికి మినహాయింపు ఇవ్వాలంటే నాకు లంచంగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి జీవన్ లాల్ డిమాండ్ చేసినట్టుగా సిబిఐకి ఫిర్యాదులు అందాయి. దీంతోనే జీవన్ లాల్పై నిఘా పెట్టడంతో ఆయన లంచం తీసుకుంటూ నిన్న పట్టుబడ్డాడు కాబట్టి ఆయనకు సంబంధించిన ఆస్తులపైన కూడా సిబిఐ ఇప్పుడు ఆరా తీస్తుంది. అసలు ఆయన పోస్టింగ్ వచ్చిన తర్వాత ఎన్ని ఆస్తులు సంపాదించాడు, అంతకుముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి వివరాలు రాబడుతున్నారు. ఇంకా మరిన్ని విషయాలు ఈ సోదాల తర్వాత బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.